హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? యాక్చువల్గా అంటే ఇక సీ సైడ్ హౌస్ అంటే ఇక సీ సైడ్ హౌస్ స్కినారీ అంటారనమాట. ఇక అంటే సీ సైడ్ ఒక హౌస్ ఎలా ఉంటుంది, ఒక బోట్ ఎలా ఉంటుంది అన్నది నీకు ఈరోజు నీట్గా స్టెప్ బై స్టెప్ మీకు గీసి చూపిస్తున్నాను అనమాట. యాక్చువల్గా అంటే నాకు ఈ డయాగ్రామ్ గీయడానికి నాకు అప్రాక్సిమేట్లీ మనకు వచ్చేసి నాకు 16 అవర్స్ పైన పెట్టింది. 20 అవర్స్ వేసుకోండి. నాకు మొత్తం ఈ వీడియోకి వచ్చేసి 20+ వీడియోస్ వచ్చాయి. మొత్తం నేను కంప్రెస్ చేసి ఎడిట్ చేసి చేయడానికి చాలా టైం పట్టింది గాయస్. ఒకసారి చూడండి గాయస్. యాక్చువల్గా అంటే నేను చాలా బాగా చేశాను. బట్ అంటే 100% రిజల్ట్ వచ్చిందని చెప్పాను, బట్ వచ్చింది మ్యాక్సిమం. ఓకేనే, బట్ నా బెటర్గా నేను ట్రై చేశాను. ఎక్కడైతే డార్క్ షేడింగ్ ఉందో, ఎక్కడైతే లైట్ షేడింగ్ ఉందో అటు చాలా బెటర్గా ట్రై చేశాను అనమాట. చాలా నీట్గా వచ్చింది. అవుట్లుక్ అనేది చాలా బాగుంది అనమాట. మ్యాక్సిమం నేను 100% చేసి నేను చెప్పలేను, బట్ చేశాను, బాగానే చేశాను. ఓకేనా. యాక్చువల్గా అంటే మీకు ఇటువంటి స్కినారీస్ కానీ ల్యాండ్స్కేప్స్ కానీ ఎవరికైనా నేర్చుకోవాలన్నా కూడా, మీకు పోర్ట్రేట్స్ అయినా సరే మీకు నేను నేర్పగలుగుతాను. నేను అప్కమింగ్లోనే వచ్చేసి మీకు ఆన్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. మీకు ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉన్నా సరే మీరు నేర్చుకోవడానికి నాకు కాంటాక్ట్ అవ్వండి. నా నెంబర్కు, వాట్సాప్ నెంబర్కైనా సరే. ఓకేనా. మీరు టెక్స్ట్ చేసినా సరే నేను రిప్లై ఇచ్చేస్తాను. మీకు ఎప్పుడు అసలు ఆన్లైన్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఎలా అనేది మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. మీకు ఇంత చూడండి, మీకు ఎంత నీట్గా ఎంత న్యాచురల్గా వస్తుంది. ఈవెన్ ఓన్లీ పెన్సిల్ షేడింగ్తోనే నేను ఇంత న్యాచురల్గా చేయగలిగాను అనమాట. ఒకసారి చూడండి. యాక్చువల్గా నేను ఓన్లీ ఈ డయాగ్రామ్కి వచ్చేసి ఓన్లీ 2 పెన్సిల్స్ మాత్రమే యూజ్ చేశాను. అది వచ్చేసి 5B పెన్సిల్స్ వాడాను. అది డార్క్ షేడింగ్ దగ్గరికి ఓన్లీ హెచ్ పెన్సిల్ వాడాను అనమాట. హెచ్ పెన్సిల్ వాడాను. ఇంకోటి వచ్చేసి మనకు ఒక ఫ్లవర్ షేడింగ్కి వచ్చేసి నేను వైట్ మార్కర్ వాడాను అనమాట. వైట్ పెన్ వాడాను. ఒకసారి చూడండి. మ్యాక్సిమం మీకు వచ్చేసి అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. చాలా రియలిస్టిక్గా వచ్చింది. మ్యాక్సిమం నేను రియలిస్టిక్గా చేయగలిగాను అనమాట. చాలా నీట్గా చేయగలిగాను వర్క్ అన్నది. చూడండి గైస్. ఎక్సలెంట్. మీకు ఎవరికైనా సరే ఆన్లైన్ క్లాస్ ఇంట్రెస్ట్ ఉంటే నాకు టెక్స్ట్ చేయండి గైస్. ఓకేనా. మీకు ఇంట్రెస్ట్ ఉన్నా సరే మీకు వచ్చేసి మీ కానీ మీ స్టూడెంట్స్ కానీ మీ పిల్లలు కానీ మీకు